అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీయినా ముహమ్మది వఅలా ఆలిహి వసహ్బిహి అజ్మఈన్. అమ్మా బఅద్. ప్రియ విద్యార్థులారా, ఇస్లామీయ జీవన విధానం ఈ చాలా ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ శీర్షికలో ఈరోజు మనం 20వ పాఠం అన్న పానీయాల గురించి, భోజనం చేయునప్పుడు మరియు చేసిన తర్వాత పాటించవలసినటువంటి పద్ధతుల గురించి తెలుసుకుంటున్నాము. అయితే ఒక 2 విషయాలు స్టార్టింగ్లో 1 నిమిషం కంటే తక్కువలో శ్రద్ధగా వినండి. మొదటి విషయం, ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనాన్ని గ్రహించండి మరియు ముస్లిమేతరులకు కూడా విపులంగా వివరంగా వారికి చెప్పండి. ఇస్లాం ధర్మం మానవ జీవితంలో వారికి అవసరమైన ప్రతి సమస్య, ప్రతి రంగంలో, వారి ప్రతి జీవిత కోణంలో వారికి ఉత్తమమైన కాదు, అత్యుత్తమమైన మార్గదర్శకత్వం చేస్తుంది. రెండవ విషయం, ఈ భోజన పద్ధతుల గురించి, భోజనం చేసేకి ముందు ఏం చేయాలి అవి నిన్నటి క్లాసులో 19వ క్లాసులో తెలుసుకున్నాము. ఎవరైతే వినలేదో, చూడలేదో మా ఛానల్, యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో చూడవచ్చును. అయితే ఈరోజు మనం చదువుతున్న అంశంలో మొదటి మాట, అల్లాహ్ యొక్క పవిత్ర నామముతో ప్రారంభించాలి. అంటే బిస్మిల్లాహ్ అని మనం భోజనం చేయడం ఆరంభించాలి. మనం ఏదైనా తిన్నా కానీ, ఏదైనా త్రాగినా కానీ, ఇక భోజనం అంటే ప్రత్యేకంగా ఒక 2 పూటలు 3 పూటలు చేస్తున్నటువంటి దాన్ని అంటారు కదా సర్వసామాన్యంగా మన వద్ద. కానీ వేరే ఏ సందర్భంలో ఏమీ తిన్నా కానీ, ఏమీ త్రాగినా కానీ ప్రారంభంలో బిస్మిల్లా అనాలి. ఒకవేళ ప్రారంభంలో బిస్మిల్లా పలకడం మరచిపోతే, హదీస్ శ్రద్ధ వహించండి, అబూ దావుద్లో వచ్చినటువంటి హదీస్, షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీ అని చెప్పారు. 3767 హదీస్ నంబర్, ఇదా అకల అహదుకుం ఫల్యద్కుర్ ఇస్మల్లాహ్. మీలో ఎవరైనా భోజనం చేయునప్పుడు బిస్మిల్లా అనాలి. ప్రారంభంలో బిస్మిల్లా చెప్పడం పలకడం మర్చిపోతే, గుర్తొచ్చినప్పుడు అంటే తిని గంటలైపోయినాయి ఆ తర్వాతనా? కాదు. భోజనం చేసేటప్పుడు మధ్యలో గుర్తు వస్తే బిస్మిల్లాహి అవ్వలహు వ ఆఖిరహు అని మనం చదవాలి. ఇక భోజనం చేసిన తర్వాత అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించాలి. అల్హమ్దులిల్లాహ్ అని కనీసం పలకాలి. ఎందుకంటే సహీ ముస్లింలోని హదీస్, ఎవరైతే ఏదైనా తిని అల్హమ్దులిల్లాహ్ అంటారో, ఏదైనా త్రాగి అల్హమ్దులిల్లాహ్ అంటారో, లయర్దా, ఇన్నల్లాహ లయర్దా, అల్లాహ్ వారి పట్ల తన సంతృప్తి ప్రసాదిస్తాడు, అల్లాహ్ వారిని ఇష్టపడతాడు, అల్లాహ్ వారికి తన ప్రసన్నత ప్రాప్తిస్తాడు. అల్లాహు అక్బర్, ఎంత గొప్ప విషయం. మరియు ప్రత్యేకంగా కొన్ని దుఆలు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పి ఉన్నారు. ఉదాహరణకు అబూ దావుద్లోని ఈ హదీసును గమనించండి. సహీ హదీస్, షేఖ్ అల్బానీ రహిమహుల్లా చెప్పినట్లు హదీస్ నంబర్ 4023. ఈ దువా చదవండి, ఈ దువా నేర్చుకోండి. దీని యొక్క లాభం కూడా చాలా గొప్పగా ఉన్నది. ఏంటి? ఎవరైతే ఈ దువా చదువుతారో వారి యొక్క పూర్వ పాపాలు, గత పాపాలు మన్నించబడతాయి. అల్లాహు అక్బర్, ఎంత గొప్ప శుభవార్తనండి. ఇకనైనా మనం చెప్పవచ్చు కదా, ఎలాంటి సిగ్గు లేకుండా, ఎలాంటి మనలో మనం అయ్యో ఇతరులకు చెప్తే ఏమనుకుంటారో, ఇలాంటి కొన్ని స్వయం తనలోనే న్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా కొందరికి. అయ్యో ఇస్లాంను అందరూ ఇట్లా తిడుతున్నారు, ఇస్లాంను ఎంతో చెడ్డగా అనుకుంటున్నారు. ఆ సమయంలో అన్నం, తిండి, త్రాగుడు, మన భోజనాలకు సంబంధించి భోజనం చేసిన తర్వాత చదివిన దువాపై ఇంత గొప్ప పుణ్యం ఉన్నది అని ఎలా చెప్పాలి? ఏంటి? ఎందుకు మనకు సిగ్గు? ఎందుకు మొహమాట? సత్యం చెప్పడంలో మనం సిగ్గుపడితే ఎలా చెప్పండి? ఇస్లాం లాంటి ఇంత స్పష్టమైన ఆధారాలతో, స్వాభావికమైన, ప్రతి ఒక్కరికి, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి కాలంలో, ప్రతి ఒక్కరికి అనుకూలమైనటువంటి ఈ ధర్మాన్ని ఎలాంటి సిగ్గు లేకుండా వారు తిడుతున్నప్పుడు, తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు మనం ఒక మంచి మాట చెప్పడంలో ఎందుకు సిగ్గండి? మంచి విధానంలో చెప్పాలి.
ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తున్నా అతన్ని తిట్టకుండా అతనికి మనం మంచి రీతిలో బోధన చెయ్యాలి. అయితే నేర్పండి అందరికీ. అల్లాహుతాలా ఎంత గొప్ప పుణ్యం పెట్టాడో చూడండి. ఈ దువాలో మనం ఈ చిన్నపాటి దువా భోజనం చేసిన తర్వాత చదివితే మన పాపాలు మన్నించబడతాయి. ఏంటి? నాతో పాటు మీరు కూడా చదవండి. దీని యొక్క ఉచ్చారణ మీరు కూడా నేర్చుకోవచ్చు. ప్రొనౌన్సియేషన్ మీరు కూడా మీ నాలుకపై సులభమవుతుంది. అల్హమ్దులిల్లాహిల్లజీ అత్అమనీ హాదా అత్తామ వరజకనీహి మిన్ గైరి హౌలిన్ మిన్నీ వలా కువ్వ. అల్లాహ్కే సర్వస్తోత్రములు. ఆయనే నాకు ఈ భోజనం ప్రసాదించాడు, ఆయనే నాకు ఈ ఆహారం ఒసిగాడు. ఇందులో నా యొక్క ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ తినేటప్పుడు సర్వసామాన్యంగా 3 వేళ్లతో తినేవారు. చూస్తున్నారు కదా, ఈ బుటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 3 వేళ్లతో. కానీ ఈ హదీస్ ఏదైతే సహీ ముస్లింలో వచ్చిందో 2032, సర్వసామాన్యంగా ఆ కాలంలో భోజనాలు ఏముండినవి? పప్పు కలుపుకొని ఇలా జుర్రుకుంటూ తినడమా? కాదండి. సర్వసామాన్యంగా ఖజూరాలు, పన్నీరము, ఇంకా ఇలాంటి వస్తువులు. అయితే వాటిని 3 వేళ్లలో తినడం కష్టమేమీ కాదు. అందుకొరకు ఆ సున్నత్ను సారాంశం చెప్పాలంటే, తినే ఏ వస్తువులు ఉన్నాయో మీ ముందు, వేటిని మీరు 3 వేళ్లతో తినగలుగుతారో తినండి. ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరించిన వారవుతారు. ఇక సర్వసామాన్యంగా మన ప్రాంతాల్లో అన్నము, పప్పుతో, చారుతో, ఇంకా వేరే ఏదైనా కూరగాయలతో వండుకున్నటువంటి కర్రీ, వాటిని మనం మొత్తం 5 వేళ్లు కలిపి తీసుకోవాల్సి వస్తుంది. 3 వేళ్లలో చాలా ఇబ్బందిగా కలగవచ్చు. కానీ ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోండి. ధర్మవేత్తలు ఈ హదీసు ఆధారంగా చెప్పిన 2 మాటలు మీరు మనసులో ఉంచుకోండి ఎల్లప్పుడూ. ఒకటి, ఇలా ఒకవేళ మనం అలవాటు చేసుకుంటే చాలా ఎక్కువగా కడుపు నిండా తినే అటువంటి చెడు అలవాటుకు దూరం ఉంటాము. ఎందుకంటే తక్కువ వస్తుంది గనక, తక్కువ మన నోట్లో ముద్దమవుతుంది గనక మంచిగా నవలగలుగుతాము. మన జీర్ణానికి కూడా అది చాలా మంచిది. రెండో విషయం, ఏ తినే వస్తువునైతే 3 వేళ్లలో పట్టరాదో దాన్ని 4 వేళ్లతో లేదా 5 వేళ్లతో తినడం పాపం కాదు. అర్థమైంది కదా? ఇక ఈ హదీసును పెట్టుకొని ఇక రేపటి నుండి ఒక పెద్ద సమస్య సమాజంలో మొదలు పెట్టకండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే చిన్న చిన్న ముద్దలు, లుక్మా అని ఉర్దూలో అంటారు కదా, చేసి ప్రతి లుక్మాను మంచిగా బాగా నమలాలి. పండ్ల మధ్యలో నుంచి, అల్లా క్షమించుగాక, ఒక పెద్ద పళ్ళెంలో ఒకరికంటే ఎక్కువ మంది కలిసి తింటూ ఉన్నారు. అలాంటప్పుడు పళ్ళెం మధ్యలో నుండి లేదా ఎదుటి వారి ముందు ఉన్నటువంటి వస్తువులు తీసుకొని తినడం అలా పద్ధతి కాదు. ఏం చేయాలి? తన ముందు, తన సైడ్లో ఏదైతే ఉన్నదో, తనకు దగ్గరగా ఏదైతే ఉందో అక్కడి నుండే తినాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇదే విషయం తెలిపారు. యా గులాం సమ్మిల్లా, ఓ బాలుడా అల్లా యొక్క పేరు ప్రస్తావించి బిస్మిల్లా అని తినడం మొదలుపెట్టు. వకుల్ బియమీని, నీ కుడి చేతితో తిను, ఎడమ చేతితో కాదు. ఈ రోజుల్లో కొందరు ఎడమ చేతితో తినడం ఫ్యాషన్గా, ఒక మంచి స్టైల్ అని అనుకుంటారు. లేదండి. ఏ స్టైల్ ప్రవక్త విధానానికి విరుద్ధంగా ఉంటుందో అది మన కొరకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. అందులో పాపం ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లా యఅకులన్న అహదుకుం బిషిమాలిహి వలా యష్రబన్న బిషిమాలిహి అని చాలా నొక్కి చెప్పారు, తాకీదుగా చెప్పారు. మీలో ఎవ్వరూ కూడా ఎడమ చేతితో తినకూడదు, ఎడమ చేతితో తాగకూడదు. లా యఅకులన్న అమరే గాయిబ్ తాకీద్ కా సేగా అని అంటారు దీన్ని. అందుకొరకు ప్రవక్త హదీసులను గుర్తుంచుకోండి మంచి రీతిలో. ఎడమ చేతితో తినకండి. లేదండి ఎడమ చేతితో తింటున్నాము, తాగుతున్నాము, కుడి చేయి సపోర్ట్గా లేదు, కుడి చేతితోనే తీసుకోండి, పర్లేదు. మళ్ళీ అవసరం ఉంటే ఆ గ్లాసును కడుక్కోవచ్చు మనం.
ప్రవక్త విధానాన్ని పాటించడంలోనే మనకు ఇహపరాల సర్వ మేళ్ళు ఉన్నాయి. వకుల్ మిమ్మా యలీక్, కొంతమంది కలిసి తిన్నప్పుడు నీకు దగ్గరగా ఉన్న దానిలో నుండే నీవు తింటూ ఉండు. సహీ బుఖారీలోని హదీస్ 5376 హదీస్ నంబర్. ఇక సోదర మహాశివులారా, ఏమైనా మెతుకులు కింద పడినచో వాటిని ఎత్తుకొని తీసుకొని శుభ్రపరచాలి, మళ్ళీ తినాలి. సహీ ముస్లిం షరీఫ్లోని హదీస్ను వినండి, శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు భోజనం చెయ్యునప్పుడు ఇదా సకతతు లుకుమతు అహదికుం, దానిని వారు తీసుకోవాలి. దానికి ఏదైనా అంటినచో శుభ్రం చేయాలి, మళ్ళీ దానిని తినాలి. వలా యదఅహా లిషైతాన్, షైతాన్ కొరకు వదలకూడదు. మనం తినే అటువంటి హలాల్ సంపాదనలో నుండి మనం శైతాన్ కొరకు ఏమీ వదలకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అందుకొరకు బిస్మిల్లా అన్నప్పుడు శైతాన్ వాడు పాల్గొనడు. కానీ ఇలా ఒక మంచి పద్ధతితో కింద పడకుండా, ఒకవేళ పడినా తీసుకొని మనం శుభ్రపరిచి తినడంలో శైతాన్ యొక్క చేష్టలకు, మన పనుల్లో జోక్యం చేసుకోవడానికి అడ్డుగా ఉంటాయి ప్రవక్త ఈ విధానాలు మనం పాటించడం వల్ల. అలాగే వేడిగా ఉన్న అన్న పానీయాల్లో ఊదకూడదు, మరియు అవి చల్లారక ముందే భుజించకూడదు. ఇక్కడ వేడి అంటే ఇప్పుడే పొయ్యి మీది నుంచి దించి అది ఏదైతే అందులో నుండి పొగలు వెళ్తూ ఉంటాయో అలాంటి తిండి అని ఇక్కడ భావం అండి. మరియు ఇలాంటి తిండి వల్ల బరకత్ కూడా, అల్హమ్దులిల్లాహ్, బరకత్ కూడా ఉండదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా వేరే కొన్ని హదీసుల్లో మనకు తెలుస్తున్నది. అయితే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్హమ్దులిల్లాహ్, ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్న విషయాన్ని గమనించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, నహా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అన్ యుతనఫ్ఫస ఫిల్ ఇనా ఔ యున్ఫఖ ఫీ. అబూ దావూద్లోని సహీ హదీస్ నంబర్ 3728. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పల్లెంలో శ్వాస తీసుకొనుట మరియు ఊదుట ఈ రెండిటినీ నిషేధించారు. మనం ఏదైనా త్రాగుతున్నాము, తింటున్నాము, అదే పల్లెంలో ఇలా శ్వాస వదులుతారు కదా కొందరు, అలా వదలకూడదు, తప్పు. మన పళ్ళ్యాన్ని పక్కకు జరపాలి, పాత్రను పక్కకు జరిపి శ్వాస తీసుకోవాలి. అలాగే ఏదైనా వేడి ఉన్నది అని ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటా మనం చల్లారబడాలి, ఆ తర్వాత తినాలి. అయితే అంత తొందరగా అది వేడివేడిగానే ఉన్నప్పుడు తినకూడదు. అలాగే సోదర మహాశయులారా, 6వ విషయం, కడుపు నిండా తినకూడదు. అంటే ఏమిటి? ఎక్దం ఇక మనకు శ్వాస తీసుకోవడమే కష్టమవుతుంది. ఆ రీతిలో మనం పద్ధతి అవలంబించకూడదు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానం సహీ హదీసులో వస్తుంది. ఆ హదీసును వినేకి ముందు కొంచెం ఒక మాటపై శ్రద్ధ వహించండి. సోదర మహాశివులారా, మెడికల్ సైన్స్ ప్రకారంగా ఈ రోజుల్లో న్యూట్రిషన్ అని మనిషి యొక్క ఆహారానికి సంబంధించిన ప్రత్యేక సబ్జెక్టులు, సంవత్సరాల తరబడి కోర్సులు ఉన్నాయి. కానీ ఇస్లాం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ కూడా అర్థం చేసుకోండి. 1400 సంవత్సరాల క్రితమే మనిషి యొక్క ఆరోగ్యం ఎందులో ఉన్నదో ఈ హదీసులో చెప్పడం జరిగింది. మనిషి ప్రతి తినే సందర్భంలో కడుపు నిండా, అది మన వాడుక భాషలో ఇట్టగా తినడం, మసలకుండా తినడం అని అంటారు చూడండి, అలా తినే అలవాటు చేసుకోకూడదు. అలా తినే అలవాటు చేసుకోకూడదు. ఎలా తినాలి వినండి. హదీస్ తిర్మిదీలోనిది 2380. షేఖ్ అల్బానీ రహ్మహుల్లా దీనిని సహీ అని చెప్పారు. మా మలా ఆదమియ్యు విఆన్ షర్రం మిన్ బతిన్, మానవుడు తన కడుపు కన్నా చెడ్డది ఏదీ నింపడు. అల్లాహు అక్బర్. ఏంటి భావం ఇక్కడ? మనిషి తన అవసరాన్ని బట్టి కొన్ని వస్తువుల్లో ఏదైనా నింపుతూ ఉంటాడు కదా, ఆ విధంగా ఆ నింపే వస్తువులలో అతి చెడ్డది ఏమైనా ఉన్నది అంటే కడుపు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. దీన్ని తప్పుడు భావంగా తీసుకోకండి. ప్రవక్త ఆరోగ్యపరంగా చెప్పారు. హదీసును పూర్తిగా శ్రద్ధగా వినండి. మనిషి ఎల్లప్పుడూ ఇలా కడుపు నిండా తినే అలవాటు వేసుకుంటే ఇదే
మనిషి యొక్క షుగర్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ లాంటి ఇంకా వేరే ఎన్నో రోగాలకు కారణమవుతుంది. అందుకొరకే ఈ రోజుల్లో ఎన్నో రకాల డైట్ ప్లాన్ అని ఇస్తున్నారు కదా. అందులో అతి ముఖ్యమైన విషయం ఏమున్నది? 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు ఉపవాసం ఉండడం. అంటే ఏమిటి? ఉపవాసం ఉన్న తర్వాత ఇన్ని గంటలు మళ్ళీ తినేటప్పుడు ఇలా తినడమా? కాదు. అక్కడ కూడా జోకి లిమిటెడ్ ఆహారాలు, జోకి లిమిటెడ్ ఆహారాలు తినాలి అన్నటువంటి ప్లాన్లు ఇస్తూ ఉంటారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల క్రితమే ఇచ్చినటువంటి ప్లాన్ చూడండి. ఏమంటున్నారు? మానవుడు తన కడుపు కన్నా చెడ్డది ఏది నింపడు, మానవునికి తన వీపు చక్కగా నిలబడుటకు. అయ్యో, ఆకలితో తలమటిస్తూ నడుం కూడా వంగిపోయింది అన్నటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అలా కాకుండా చక్కగా ఉండడానికి కొన్ని మెతుకులు, కొన్ని ముద్దలు సరిపోతాయి. అల్లాహు అక్బర్. ఇక మళ్ళీ ప్రవక్త అంటున్నారు, మరీ ఎక్కువ తినాలనుకుంటే తాను తన కడుపును 3 భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగం తన తిండి కొరకు, 2వ భాగం నీటి కొరకు, 3వ భాగం శ్వాస కొరకు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. మనం కొందరిని చూస్తాము కదా, ఏదైనా మంచి దావతులు దొరికాయి అంటే ఇక అటు ఇటు శ్వాస తీసుకోవడమే కష్టమవుతుంది, అంతా తినేశాడు. కానీ అదే ప్రవక్త ఈ విధానాన్ని అవలంబిస్తే ఇంత మంచి ఆరోగ్యాన్ని మనం పొందుతాము. 7వ విషయం, భోజనం చేయుటకు కూర్చున్నప్పుడు సమావేశంలో పెద్దవారు ఉన్నచో వారికంటే ముందు త్రాగడానికి ప్రయత్నించడం ఇది అసభ్యత మరియు మర్యాదకు వ్యతిరేకంగా చెప్పబడుతుంది. 8వ విషయం, భోజనం చేస్తూ సహచరుల వైపు చూడకూడదు. అంటే ఎవరు ఎలా తింటున్నారో ఈ విధంగా వారికి తదేకంగా చూస్తూ ఉండడం వల్ల వారికి కూడా చాలా సిగ్గు ఏర్పడవచ్చు. 9వ విషయం, భోజనం చేసే సమయంలో తోటి సోదరులు అసహ్యించుకునే విధంగా ప్రవర్తించకూడదు. అంటే చేయిని ప్లేట్లో దులపకూడదు, నోటి నుంచి మెతుకులు కింద పడే విధంగా తల క్రిందికి వంచకూడదు, రొట్టె ముక్క పండ్లతో కొరికి మిగిలినది మళ్ళీ పల్లెములో లేదా కూర పాత్రలో వేయకూడదు. సహచరులకు ఇబ్బంది కలిగే విధంగా, వారు అసహ్యించుకునే విధంగా మాట్లాడకూడదు, ఏ పని చేయకూడదు. ఇక తిన్న తర్వాత పాటించవలసినవి, ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరిస్తూ కడుపు నిండా తినకుండా ఉండాలి. దానికి వివరం ఇప్పుడే మనం తెలుసుకున్నాము. 2వది, భోజనం చేసిన తర్వాత వేళ్లలో మెతుకులు మిగిలకుండా తినవలెను. తర్వాత వేళ్ళు తుడుచుకొని కడిగి పరిశుభ్రం చేసుకొనవలెను. 3వ విషయం, క్రింద పడిన మెతుకులను తీసుకొనవలెను. ఈ విషయం కూడా వివరంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది. శైతాను కొరకు వదలకూడదు. మరియు ఇది కూడా అల్లా ప్రసాదించిన ప్రసాదాన్ని విలువ ఇచ్చి కృతజ్ఞత తెలిపినట్లు అగును. అలాగే 4వ విషయం, మన పనులు మరియు నోరు శుభ్రం చేసుకోవాలి. దాని కొరకు పండ్ల పుల్ల ఉపయోగించవచ్చు, లేదా ఇంకా వేరే ఖిలాల్ చేసేటివి. కానీ ఇందులో కూడా డాక్టర్ల సలహాలను దృష్టిలో పెట్టుకోవాలి. 5వ విషయం, త్రాగిన తరువాత అల్లాహ్ కృతజ్ఞత తెలుపాలి. దువా ఇంతకుముందే చెప్పడం జరిగింది. అల్లాహ్ కృతజ్ఞత అల్హమ్దులిల్లా చెప్పడం ద్వారా లాభం ఏంటో కూడా మనం ఇంతకుముందే తెలుసుకున్నాము. ఇక మనం ఒకవేళ ఎవరి వద్దనైనా విందు కొరకు వెళ్ళాము, దావత్లో వెళ్ళాము, తిన్న తర్వాత దావత్ ఇచ్చిన వారికి దువా ఇవ్వాలి. అల్లాహుమ్మ బారిక్ లహుం ఫీమా రజక్తహుం. ఓ అల్లాహ్, వారికి నీవు ప్రసాదించిన దానిలో శుభం కలుగజేయి. వగ్ఫిర్ లహుం, వారి పాపాలను మన్నించు. వర్హమ్హుం, వారిని కరుణించు. ఒకవేళ ఎవరి వద్దనైనా మనం ఇఫ్తార్ దావత్ చేయడానికి వెళ్ళాము, ఆ ఇఫ్తార్ దావత్ ఇచ్చిన వారి కొరకు ఇలా దువా ఇవ్వాలి. అఫ్తర ఇందకుముస్ సాయిమూన్, ఉపవాసం ఉన్నవారు మీ వద్ద ఇఫ్తార్ చేస్తూ ఉండుగాక. వ అకల తఆమకుముల్ అబ్రార్, పుణ్యాత్ములు మీ ఆహారాన్ని భోజనాన్ని తింటూ ఉండుగాక. వసల్లత్ అలైకుముల్ మలాయిక, దైవదూతలు మీపై ఎల్ల వేళల్లో దువాలు ఆశీర్వాదాలు ఇస్తూ ఉండుగాక.
చూసారా ఎంత మంచి పద్ధతులు మనకు నేర్పబడ్డాయో. దీని ద్వారా మనకు తెలిసిందేమిటి, వేరే ఎవరి వద్దనైనా దావతులు దొరకాలి అనే కాంక్షించకూడదు, మనం కూడా దావతులు ఇవ్వాలి. ఎందుకంటే దైవదూతల యొక్క దువాలు కూడా మనకు దొరుకుతాయి, దావత్ తినే వారి యొక్క దువాలు కూడా దొరుకుతాయి. అల్లా మనందరికీ ప్రవక్త విధానాన్ని మన జీవితంలో ప్రతి విషయంలో పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.